బ్రేకింగ్ అందుతోంది. పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్ పురస్కారాలు వచ్చాయి. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్కు చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ దక్కింది. ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రికి కూడా పద్మశ్రీ ఇచ్చారు. సాహిత్యంలో కుటుంబ శాస్త్రికి ఈ అవార్డు దక్కింది. ఇక విజయ్ ఆనందరెడ్డికి, తెలంగాణకు చెందిన విజయ్ ఆనందరెడ్డికి పద్మశ్రీ దక్కింది. గడ్డమానుగు చంద్రమౌళికి పద్మశ్రీ ఇచ్చారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ దక్కింది. కళా విభాగంలో తెలంగాణకు సంబంధించిన దీపికారెడ్డికి పద్మశ్రీ దక్కింది. అలాగే కళా విభాగంలోనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ ఇచ్చారు. కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యన్కి తెలంగాణకు పద్మశ్రీ ఇచ్చారు. అలానే కళా విభాగంలోనే మాగంటి మురళీమోహన్ ఆంధ్రకు పద్మశ్రీ ఇచ్చారు. డాక్టర్ కుమారస్వామి తంగరాజు తెలంగాణకు జన్యు సంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన మామిడి రమారెడ్డికి పద్మశ్రీ దక్కింది. పాడి పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు ఈ గుర్తింపు లభించింది. పద్మ అవార్డులు అందుకోబోతోన్న మురళీమోహన్ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీమోహన్ గారు, మెనీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది లాంగ్ వెయిటింగ్. చాలా సంతోషంగా ఉంది. మరి ఓకే, అవార్డు వచ్చిందండి, మరి సంతోషమే కదండి. యా, డెఫినెట్గా. అందులోనూ ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్ మీరు ఆడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో. అవునవును. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే అన్ని అవార్డులు ఉందండి. ఎవరైనా ఆనందంగానే వెళ్తాం. అలాగే చాలా ఆనందంగా. సినిమా రంగానికి సంబంధించి అనేక అవార్డులు మిమ్మల్ని వరించాయి. మీకు అవార్డు కొత్త కాదు, కానీ పద్మ అవార్డులు దేశ అత్యున్నత పౌర పురస్కారాలు. సో ఆ ఫీలింగ్ డెఫినెట్ గా బియాండ్ ద లిమిట్స్ ఉంటాయి. సో ఈ విషయం తెలియగానే మీ ఇమీడియట్ ఫీలింగ్ ఏంటి? ఎవరితో షేర్ చేసుకున్నారు? ఎట్లా ఫీల్ అవుతున్నారు? రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి మిమ్మల్ని అభినందిస్తూ. ఓవరాల్ గా అంటే మార్నింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, బట్ 9కి 6కి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు అన్నారు. అది నిజం న్యూసో ఫేక్ న్యూసో తెలియకుండా గబుక్కున నేను ఎవరికి చెప్పలేదు. అందుకని మార్నింగ్ నుంచి తెలిసినా కూడా. అచ్చా, ముందుగానే మీకు మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది? మార్నింగ్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఓకే, ఢిల్లీ నుంచి చెప్పినా ఎవరికి చెప్పొద్దండి అన్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే అనౌన్స్ చేయకుండా చెప్పకూడదు. ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ఫాల్స్ కాల్స్ కూడా వస్తున్నాయి ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. అది ఎంతవరకు నిజమో తెలియదు కదా. మనం గబుక్కున నాకు వచ్చేసిందని నేను అనౌన్స్ చేసేసి చెప్పేసి రాలేదనుకోండి, తర్వాత ఇది అవుతుంది కదా. ఓకే, ఇది చాలా అరుదైన అవార్డు కదా మురళీమోహన్ గారు. సో అంతే కదండి. ఈ అవార్డుని ఎవరికి అంకితం చేయదలుచుకుంటున్నారు? అందరికీ, నా మిత్రులకి, నా శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారి రెస్పాన్స్ అది. సో ఇన్ని సంవత్సరాలుగా అంటాం కాదు, ఇన్ని దశాబ్దాలుగా ఆయన సినిమా రంగంలో ఉన్నారు. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇస్తున్నట్టుగా మార్నింగే ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఆ విషయాన్ని డిస్క్లోజ్ చేయాలా వద్దా కూడా ఆయనకే తెలియలేదు. బట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ని ఆయన అందరితోనూ షేర్ చేసుకుంటున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివాదరహితుడిగా పేరున్నారు ఆయన. జగమే మాయ సినిమాతోటి సినిమా రంగంలో కడుగుపెట్టారు మురళీమోహన్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నటిస్తూనే ఉన్నారు. ఏదో రకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తూనే ఉన్నారు. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా అతడు లాంటి మంచి సినిమాలను అందించారు. త్వరలోనే జయభేరి ఆర్ట్స్లో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నట్టుగా కూడా ఇటీవల ప్రకటించారు. జగమే మాయ, నేరము శిక్ష, తిరుపతి, రాధమ్మ పెళ్లి, భారతంలో ఒక అమ్మాయి, జ్యోతి లాంటి అనేక సినిమాల్లో ఆయన నటించారు. వారాలబ్బాయి ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. శోభన్ బాబు, గిరిబాబుతో పాటు అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేశారు ఆయన. కథానాయకుడిగా ఎన్నో సక్సెస్లు చూసిన ఆయన కాలానుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. తండ్రిగా, బాబాయిగా, మామగా, కుటుంబ పెద్దగా పలు రకాల పాత్రల్లో మెప్పించారు. రీసెంట్గా రిలీజ్ అయిన అఖండ 2లో కూడా కీలక పాత్రలో కనిపించారు మురళీమోహన్. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2 పర్యాయాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా పనిచేశారు. ఇలా ఏం చేసినా సరే తెలుగు కళామ తల్లికి, సినిమా రంగానికి ఆయన సేవలు నిరంతరాయంగా అందుతూనే ఉన్నాయి. సో తన తుది శ్వాస ఉన్నంత వరకు మేకప్ వేసుకుంటూనే ఉంటానని ఆ మధ్య ప్రకటించారు మురళీమోహన్. సో ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇక మరో
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్కు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. మనిషి జీవితంలో అత్యంత ఖరీదైన ఔషధం నవ్వు. ఆ నవ్వుని మనకి ఉచితంగా, స్వచ్ఛంగా, సహజంగా అందించిన కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ముందుగా గుర్తొచ్చే పేరు నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 4 దశాబ్దాలకు పైగా తరతరాల ప్రేక్షకులను నవ్విస్తూ అదే సమయంలో మన జీవన విధానాన్ని అద్దంలా చూపించిన నటుడు రాజేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఒక నటుడు గురించి మాత్రమే కాదు, ఒక నవ్వుల జల్లు గురించి, సిసలైన ఆర్టిస్ట్ గురించి, ఆ తరహా సినిమా గురించి, హాస్యానికి అందించిన పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినిమా చరిత్రలో హాస్యం అంటే గుర్తుకొచ్చే మొదటి పేర్లలో రాజేంద్ర ప్రసాద్ తప్పక ఉంటారు. అప్పటిదాకా ఉన్న నటులు నవ్వులు పంచితే ఆ నవ్వులకు హీరోయిజాన్ని తీసుకొచ్చిన నటుడు రాజేంద్ర ప్రసాద్. 4.5 దశాబ్దాలకు పైగా సాగుతోన్న ఆయన సినీ ప్రయాణంలో హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సహజ నటన, టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఆయన తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూనే ఆలోచింపజేశారు. టాలీవుడ్లోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో హాస్యం గురించి మాట్లాడుకుంటే రాజేంద్ర ప్రసాద్కి ముందు తర్వాత అని వేరు చేసి చూడాల్సిందే. ఆయన నటన, ఆయన ఎంచుకున్న కథలు కథానాయకులకు ఒక కొత్త దారిని చూపించాయి. తరాలు మారుతున్నా ఆయన నవ్విస్తూనే ఉన్నారు. నట కిరీటిగా ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటూనే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ 1956 జూలై 19 ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. చదువు పూర్తయ్యాక సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో మెడ్రాస్ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో గోల్డ్ మెడల్ సంపాదించుకున్నారు. అక్కడి నుంచి మొదలైన సినిమాల వేట నవ్వుల బాటలో సాగింది. ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న అద్భుతమైన సినీ ప్రవాహంలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలంటే ఏ దారిలో నడవాలి అనే ఆలోచనను రాజేంద్ర ప్రసాద్లో కలిగించారు నందమూరి తారక రామారావు. సరిగా అదే సమయంలో చార్లీ చాప్లిన్ సినిమాల ప్రదర్శనకు వెళ్లారు రాజేంద్ర ప్రసాద్. హాస్యం సినిమాలో సైడ్ క్యారెక్టర్గా ఎందుకు ఉండిపోవాలి, ఎందుకు ప్రధాన పాత్రగా హీరోయిజాన్ని పండించకూడదు అనే ఆలోచన అక్కడే మొదలైంది. తన భవిష్యత్తుకు నవ్వులతో నాంది పడిందని భావించారు రాజేంద్ర ప్రసాద్. జస్ట్ ఆలోచన రావడమే తరువాయి అవకాశాలు కూడా ఆయన్ని అదే స్థాయిలో వెతుక్కుంటూ వచ్చాయి. నటన తెలిసిన వారు, అద్భుతంగా నటించగలవారు ఎంతోమంది ఉండొచ్చు, కానీ వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు గొప్ప అని నమ్మారు రాజేంద్ర ప్రసాద్. ఎక్కడ ద్వంద్వార్థాలు లేకుండా ఆబాల గోపాలాన్ని అలరించే కామెడీకి క్లాసిక్ టచ్ ఇచ్చారు. మధ్యతరగతి జీవితాలను బాపు సినిమాలు ప్రతిబింబిస్తే డైలాగులతో కామెడీకి జంధ్యాల చిత్రాలు పెద్దపీట వేశాయి. ఈవీవి సినిమాలతో సిచ్యువేషన్ కామెడీ పండితే కుటుంబ కథా చిత్రాల్లో హాస్యం ఎలా ఉంటుందో కోదండరామిరెడ్డి, కె రాఘవేంద్రరావు పాత్రలు చెప్పకనే చెప్పాయి. లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, జయమ్ము, నిశ్చయమురా, బ్రహ్మచారి, మొగుడు, చెట్టు కింద ప్లేడరు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలుడు, మిస్టర్ పెళ్ళాం, కాశ్మోరా, పుణ్యస్త్రీ, ముత్యవంత ముద్దు, ఎర్రమందారం, మేడం, ఇలా రాజేంద్ర ప్రసాద్ హావభావాలన్నీ బాపు, జంధ్యాల, ఈవీవి, సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, వంశీ, ఎస్వి కృష్ణారెడ్డి ఫ్రేముల్లో మరింత అందంగా హీరోయిక్గా మెరిశాయి. జీవితం కాసింత మూసగా వెళుతుందేమో అనుకున్న ప్రతిసారి ప్రయోగాలు చేయడానికి వెనుకాడలేదు రాజేంద్ర ప్రసాద్. ఓవైపు నవ్వులు పోయిస్తూనే మరోవైపు అప్పుడప్పుడు తనలోని తన విశ్వరూపాన్ని, నట విశ్వరూపాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరని రాజేంద్ర ప్రసాద్కి నట కిరీటి అని ట్యాగ్లైన్ ఇచ్చారు ప్రముఖ గేయ రచయిత సి నారాయణ రెడ్డి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవడం అంటే ఏంటో రాజేంద్ర ప్రసాద్కి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన హీరోగా కాస్త ప్రతిష్ట తగ్గుతోందని అనిపించగానే క్యారెక్టర్ల వైపు మొగ్గు చూపారు. ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్కి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఓనమాలు లాంటి గొప్ప సినిమాల్లో చేశారు. ఆయన మెయిన్ లీడ్గా ఉంటూ సినిమాలు చేయడమే కాదు, యువ హీరోల సినిమాలతోనూ అంతే మెప్పించారు. నాన్నకు ప్రేమతో, జులాయి, F2, F3, సమ్మోహనం, కల్కి 2 లాంటి సినిమాలు ఈ తరం ప్రేక్షకులకు రాజేంద్ర ప్రసాద్ని దగ్గర చేసినవే. మాస్ హీరోగా నటించలేదనే బాధ మీలో ఉందా అని ఎవరైనా రాజేంద్ర ప్రసాద్ని అడిగితే ఆయన కులాసాగా నవ్వేస్తారు. హాస్యాన్ని మించిన మాస్ ఎక్కడుందని ఎదురు ప్రశ్నిస్తారు. అంతకు మించిన కమర్షియాలిటీని చూపించమని సరదాగా అంటారు. అంతేకాదు, దేశానికి ప్రధానిగా చేసిన పివి నరసింహారావు నుంచి పల్లెల్లో ఉన్న వారి వరకు అభిమానులున్న నేను మాస్ హీరోని కాదా అని ఇష్టంగా అడుగుతారు. 3-4 తరాల అభిమానులున్న తనను మించిన ఆస్తిపరుడు మరెవరన్నది ఆయన ఆత్మవిశ్వాసం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికము, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి
5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్కు విశేష సేవలందించిన సినీ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, ఎన్ రాజన్, పి నారాయణన్, విఎస్ అచ్యుతానందన్ కూడా పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుణ్ణి పద్మభూషణ్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణకు చెందిన 7గురికి, ఏపీకి చెందిన 4గురికి పద్మ పురస్కారం వరించింది. 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. 113 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి చెందిన గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్కు పద్మశ్రీ ఇచ్చారు. ఏపీకి చెందిన వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ ఇచ్చారు. సాహిత్యంలో కుటుంబ శాస్త్రికి ఈ పద్మశ్రీని ఇచ్చారు. ఇక విజయ్ ఆనందరెడ్డి, తెలంగాణకు సంబంధించిన విజయ్ ఆనందరెడ్డికి పద్మశ్రీ వచ్చింది. గడ్డమానుగు చంద్రమౌళికి కూడా తెలంగాణ నుంచే పద్మశ్రీ కేటాయించారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ ఇచ్చారు. ఇక కళా విభాగంలో దీపికారెడ్డి, తెలంగాణకు సంబంధించిన దీపికారెడ్డికి పద్మశ్రీ వచ్చింది. అదే కళా విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజేంద్ర ప్రసాద్కి పద్మశ్రీ ఇచ్చారు. కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కూడా, తెలంగాణకు సంబంధించిన బాలసుబ్రహ్మణ్యన్ కూడా పద్మశ్రీ వచ్చింది. అదే కళా విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మురళీమోహన్కి, నటుడు మురళీమోహన్ కూడా పద్మశ్రీ ఇచ్చారు. డాక్టర్ కుమారస్వామి తంగరాజు తెలంగాణ నుంచి పద్మశ్రీకి ఎంపికయ్యారు. జన్యు సంబంధ పరిశోధనలకు గాను ఆయనకి ఈ అవార్డు వచ్చింది. తెలంగాణకే చెందిన మామిడి రమారెడ్డికి పద్మశ్రీ దక్కింది. పాడి పశుసంవర్ధక శాఖ విభాగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా పద్మశ్రీనిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ రంగాల నుంచి 5గురికి పద్మ విభూషణ్ ఇచ్చారు. 13 మందికి పద్మభూషణ్ ఇచ్చారు. 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. కళా విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 సీనియర్ నటులకి ఈ అవార్డు వచ్చింది. రాజేంద్ర ప్రసాద్కి పద్మశ్రీనిచ్చారు. అలాగే అదే కళా విభాగంలో మాగంటి మురళీమోహన్, సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చింది.